డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రమాదకరమైన ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి పొరుగు దేశమైన ఉగాండా తమ సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్ లో 70% ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు. అలాగే సరిహద్దుల్లో హిజ్బుల్లా డ్రోన్ దాడి వల్ల ఒక ఇజ్రాయెల్ సైనికురాలు మరణించడంతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పుట్టినరోజు వేడుకల కోసం వైట్ హౌస్ ప్రాంగణంలో యుఎఫ్సి కుస్తీ పోటీలు నిర్వహించాలని చూస్తున్నారు. అధ్యక్ష భవనంలో ఇలాంటి పోటీలు ఏంటని అక్కడ పెద్ద రాజకీయ వివాదం నడుస్తోంది. అమెరికా సైన్యం హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సైనిక స్థావరంపై కొత్తగా దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా కువైట్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ఎదురుదాడి చేసింది. ఈ రెండు దేశాల మధ్య ఇంకా ఎలాంటి శాంతి ఒప్పందం కుదరలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రముఖ చైనా ఈ కామర్స్ సంస్థ టెమోపై యూరోపియన్ యూనియన్ 200 మిలియన్ యూరోల భారీ జరిమానా విధించింది. పిల్లలకు ప్రమాదకరమైన బొమ్మలు, పాడైపోయిన ఛార్జర్లను విక్రయించినందుకు గాను ఈ చర్యలు తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.